హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు H6. ఈరోజు మనం కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో ఉన్నాం. టుడే వీ హ్యావ్ ఏ స్పెషల్ గెస్ట్. ఈరోజు మనతో 1983లో అదోని నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాష్ జైన్ గారు మనతో ఉన్నారు. ప్రకాష్ జైన్ గారితో స్పెషల్ చిట్ చాట్. నమస్తే సార్. నమస్కారం. ఏంటి సార్ రాజకీయాలు గ్యాప్ ఇచ్చారా, గ్యాప్ వచ్చిందంటారా? గ్యాప్ ఏం లేదు. దాని తర్వాత DCMS కర్నూలు డిస్టిక్ కోఆపరేటివ్ మార్కెటింగ్ చైర్మన్గా ఉన్నా 12 సంవత్సరాలు. ఇప్పుడు 83 తర్వాత 83 తర్వాత రాజకీయ సంక్షోభం వచ్చింది. ఎన్టీఆర్ అండ్ చంద్రబాబు. సో మేము ఎన్టీఆర్ సైడ్ ఉండిపోయాం. సో ఎన్టీఆర్ గారు తీరిపోయారు. సో మేము చంద్రబాబు దగ్గర పోలేకపోయాము. సో ఆ రోజు నుంచి ఇలాగే రాజకీయాలు సోషల్ వర్క్ చేసుకుంటూ ప్రజలతో సంబంధాలు పెట్టుకొని కావాల్సిన ఏదైతే అవసరం ఉందో వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండి ముందు కార్యక్రమం జరుగుతుంది. మీరు పాలిటిక్స్లో యాక్టివ్గా లేకుండా ఎన్ని సంవత్సరాలు అయింది సార్? యాక్టివ్ అప్పటి నుంచి యాక్టివ్గా ఉన్నాం. అంటే పోటీ చేయకుండా 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల నుంచి పోటీ చేయకుండా ఉన్నారు. రాలేదు, కానీ రాజకీయాలన్నీ పరిశీలిస్తూనే ఉన్నారు. కానీ ప్రతిసారి ఎవరికైనా టికెట్ వస్తుంది కదా, ప్రధాన పాత్ర మాదే ఉంటుంది ప్రచారం. అదోనిలోనా? బీజేపీ తరఫున. బీజేపీ కానీ ఇంతకుముందు టీడీపీలో ఉంటాం కదా. టీడీపీలో ఇప్పుడు గతంలో గెలిచిన ఎమ్మెల్యేలకు ప్రధాన పాత్ర మాదే. ప్రచారం కానీ అన్ని రంగాలు ముందు ఉండాము. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉందంటారా సార్? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి బీజేపీ గట్టి క్యాడర్ అంటే ఒక రకమైన క్యాడర్ ఉంది. కానీ అంటే ఇప్పుడు ఉండే క్యాడర్ ఎలా ఉందంటే కమిటెడ్ క్యాడర్ ఉంది. కొంతమంది ఉన్నా కమిటెడ్గా ఉన్నారు. ఏం ఆశించకుండా పార్టీకి పనిచేసే క్యాడర్ ఈ రోజుకి ఉంది. కానీ వాళ్ళు ఏ రోజు కూడా ఏ పార్టీ వదిలేసి ఇంకొక పార్టీకి పోయే వాళ్ళు లేరు. అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ సరైన నాయకత్వం లేదు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో. నాయకత్వం అంటే ఇప్పుడు గతంలో 2014లో అలయన్స్ వచ్చింది. ఆ టైంలో అలయన్స్ వచ్చినప్పుడు చంద్రబాబు టర్న్ తీసుకున్నాడు. 4 సంవత్సరాలు మాతో ఉండి 2019లో ఎండింగ్లో ఆయన కాంగ్రెస్తో వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఆయన వేరే రకంగా మిత్రబృందం చేసుకొని 2019లో ఎన్నికలు పోటీ చేయడం జరిగి ఘోర పరాజయమయ్యారు. ఈ రోజుకి మాకు జనసేనతో పొత్తు ఉంది. జనసేన కూడా 2019లో కమ్యూనిస్టులతో పోయి పోటీ చేసి వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రస్తుతానికి అందరికీ అర్థమైపోయింది, బీజేపీ లేకుంటే ఇబ్బంది అనేది తెలుగుదేశం వాళ్ళకి తెలుసు, ఇలా జనసేన కూడా తెలుసు. టీడీపీతో మేము పొత్తుకు పోలే. ఇప్పుడు మాది 18 రాష్ట్రాల్లో పరిపాలన ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మిత్ర బృందంతో ఉన్నాం. అలాంటప్పుడు అంత పెద్ద పార్టీకి తెలుగుదేశం పోయి కలవాలి. వాళ్ళు పోయి కలిసి మాకు కావాలని చెప్పి అడిగితే ఢిల్లీ పెద్దలు దాని విషయంలో డిసైడ్ చేస్తారు. అంతేగాని మేము పోయి తెలుగుదేశం కలిసే ప్రసక్తి లేదు. వాళ్ళు వచ్చి కలిస్తేనే మా పార్టీ డిసైడ్ చేస్తుంది, అంతే తప్ప వేరేదేం లేదు. కానీ ప్రజెంట్ మాత్రం మేము జనసేనతో పొత్తు ఉన్నాము. ఆయన మా ఎన్డీఏ గ్రూప్లో ఉన్నాడు. స్టేట్లో చూసుకుంటే వన్ ఆఫ్ ద ఎల్డెస్ట్ లీడర్ అనుకోవచ్చు మిమ్మల్ని బీజేపీ తరఫున. మీరు ఇక్కడ స్టేట్కి కానీ సెంట్రల్కి కానీ ఏమైనా సూచనలు ఇస్తూ ఉంటారా? సూచనలు ఏమైనా ఇస్తూ ఉంటారా? పంపిస్తుంటాం. సూచనలు అంటే ఏ రకంగా ప్రజల్ని మనము మన సైడ్ మళ్ళించుకోవడానికి, ఇప్పుడు ఏ రకంగా అయితే ఈ మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ ఈ జన ఆకర్షణ ప్రోగ్రాములు పెట్టి సోమరిపోతులుగా చేస్తున్నారు తప్ప చదువుకున్న అబ్బాయిలు కానీ చదువుకున్న అమ్మాయిలు కానీ ఎక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు. ఈ విషయంలో పిఎంఓకి మేము రాశాం, రిపోర్టు ఇచ్చాం. మనం ఆకర్షణ పథకాల కన్నా లాంగ్ టర్మ్ పథకాలు తీసుకోండి, ఏది తీసుకున్నా మనకి బాగుంటుంది. మన ఆంధ్ర రీజన్లో 4 ప్రాంతాలుగా విభజిస్తే
వైజాగ్ సైడ్ ఒక ప్రాంతం వస్తుంది, కోస్తా ప్రాంతం ఒకటి వస్తుంది, ప్రకాశం ఏరియా ఒకటి వస్తుంది, రాయలసీమ ఒకటి వస్తుంది. సో ఇక్కడికి అక్కడికి డిఫరెంట్ ఆఫ్ ప్రోత్సాహం ఇచ్చే మొత్తం ప్రాంతానికి అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు మేమేం చెప్పాము, ఎడ్యుకేషన్ హబ్ విశాఖపట్నం చేయండి అని చెప్పాము, టోటల్గా విశాఖపట్నం. ఇండస్ట్రీ వైజ్ చేయాలంటే ప్రకాశం డిస్టిక్ రాయలసీమ తీసుకోండి అన్నాము. హెల్త్ ఇది కావాలంటే విశాఖపట్నం విజయవాడ తీసుకోండి అని చెప్పారు. అమరావతి ఎక్కువ ప్రిఫరెన్స్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఇండస్ట్రీ ఇచ్చేది ఉంటే రాయలసీమ ఇక్కడ మన ప్రకాశం జిల్లాకి ఇవ్వండి, పూర్తి వెనుకబడిన ప్రాంతము. సో అభివృద్ధి మనం సమానంగా చేస్తామని చెప్పి ఒకటి చెప్పాం. రెండవది మేము అది కూడా చెప్పాం సోలార్ విషయంలో. అందరూ ఫ్రీ కరెంట్ అని ఇస్తున్నారు కదా, మనం ఫ్రీ సోలార్ ఎందుకు ఇవ్వకూడదు? అవును, మనం ఫ్రీ సోలార్ ఇవ్వడం వలన ఫ్రీ కరెంటు ఇంటికి వస్తుంది, అడిషనల్ ఆదాయం కూడా వస్తుంది. అవును, అది ఇప్పుడు తీసుకున్నారు. అది మేము సలహా ఇచ్చాము. ఎవరికి సార్? బీజేపీ పిఎంఓకి రాశాం. కాదు సార్, స్టేట్లో ఇండైరెక్ట్గా మీరు జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ పైనుంచి అని టాక్ నడుస్తుంది. ఇప్పుడు జగన్ మీరేమో జనసేనతో పొత్తున్నాం అని చెప్పి అంటున్నారు. ఇండైరెక్ట్ గానేమో మోడీ గారు జగన్ గారిని వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా తెలివాడు, మైండ్ గేమ్ ఆడతాడు. మేము ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏదైతే బైఫాకేషన్ జరిగిందో దానికి సంబంధించినవి ఫండ్స్ రిలీజ్ చేశాం. కొన్ని ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేయడానికి ఇచ్చాం, హాస్పిటల్కి ఇచ్చాం, కనెక్టివ్ ఆఫ్ రోడ్స్కి ఇచ్చాం, అలాగే ఓడరేవుల అభివృద్ధికి ఇచ్చాం, ఇండస్ట్రీ క్యాడర్ ఇచ్చాం. ఇవన్నీ ఎందుకు ఇచ్చాము? అందులో పొందుపరిచారు కనుక మేము ఇచ్చాం. అంతేగాని మేము వైసీపీతో సంబంధం అనేది కాదు, మాకు డైరెక్ట్ 5 కోట్ల ప్రజలతో మా సంబంధం, వైసీపీతో కాదు మా సంబంధం. సార్ రీసెంట్గా చూసుకుంటే మన భారత ప్రభుత్వం మీతో పనిచేసిన మీ మిత్రులను కావచ్చు, మీ సోదరులను కావచ్చు, వెంకయ్యనాయుడు గారికి పద్మవిభూషణ్, చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది. దానికి మీరు వెంకయ్యనాయుడిని వెళ్ళి కలిసి చెప్పి అభినందనలు తెలియజేశారా సార్? ఎందుకంటే మీరు కలిసి పార్టీకి పనిచేశారు, ఒకే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. పద్మవిభూషణ్ బోర్డు ఇప్పుడు ఏదైతే అవార్డ్స్ ఇస్తున్నామో, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అలాంటి అవార్డ్స్ ఇవ్వలే. అవును, అలాంటి వ్యక్తులకు ఎవరైతే లోయెస్ట్ కింద ఉండే గుర్తింపు, ఈరోజు బీజేపీ వచ్చిన అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి పద్మశ్రీ అవార్డు, పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. ఇక్కడ మెగాస్టార్ వాళ్ళకి ఎందుకు ఇచ్చామంటే ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు. అవును, ఇంకా రాజీనామా చేయాలి కాంగ్రెస్ కి. మన పార్టీ అనేది కాదు మాకు కావాల్సింది. అతని ఒక సినీ ఫీల్డ్ లో చాలా సంవత్సరాల నుంచి ఒక నటనగా ప్రజల్లో మెప్పు పొందిన వ్యక్తి. సో అలాంటి వాళ్ళని గౌరవించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. మీరు 1971 నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు కదా సార్, అప్పటి నుంచి స్టిల్ ఈ రోజు 2024 ఈ రోజు వరకు పనిచేసిన ముఖ్యమంత్రుల్లో ది బెస్ట్ ముఖ్యమంత్రి అంటే మీకు ఎవరు అనిపించారు సార్? ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ ఎన్టీ రామారావు, రెండో వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రజలకి అనుకూలంగా ఉండి రాష్ట్రానికి అవసరమైన పనులు చేసే దాంట్లో ఎన్టీ రామారావు గారు చేశారు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చేశారు. సో మనం ఇద్దరిని గౌరవిస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, ఎన్టీఆర్ గారిని వ్యక్తిగతంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని గౌరవిస్తాం, పార్టీ కాదు. వ్యక్తిగతంగా పరిపాలన విధానంలో ఆయన ఈ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి కార్యక్రమంలో ఆయన మనం పొగడతాం. అది ప్రతిపక్షం ఉన్న అభివృద్ధి చేసినాడంటే గౌరవంగా చెప్తాం చేసినాడు అని. సార్ అప్పుడు ఎన్టీఆర్ గారు ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఇంకా బీజేపీలో జాయిన్ అయ్యారా సార్? బీజేపీలో పోలే, కొన్నాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు ఫ్రీగా. తర్వాత బీజేపీలో 12 సంవత్సరాలు జాయిన్ అయ్యి. అంటే ఏమి నచ్చలేదు సార్ బీజేపీకి? బీజేపీలో ఏమి నచ్చలేరు బీజేపీలోకి? బీజేపీలో ఏం నచ్చేదంటే ఆ కాలంలో వాజ్పేయి గారు అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుండింది. ఒక ఓటుతో ఓడిపోయినా దాన్ని కొని గెలవాలనే ఆశతో పోలే. అది వేరే ప్రైమ్ మినిస్టర్ అంటే
ఒక ఓటు కొనేవాళ్ళు. కానీ మన బీజేపీ పార్టీలో సిద్ధాంతం ఉండేవాళ్ళు కనుక వాజ్పేయి గారు ఆ పని చేయలే. ప్రజల్లో పోదాం అనే ఉద్దేశంతో ఆయన ఆ పని చేయకూడదు. అది నచ్చింది. తర్వాత ఆయన చేసిన పనులు ఉన్నాయి. సడక్ యోజన, ఆల్ ఇండియా కనెక్టివిటీస్, కన్యాకుమారి టు కాశ్మీర్. సో ఇలాంటివి అవసరం ఈ దేశానికి, కనెక్టివ్స్. ఇప్పుడు రోజు రోజుకి ఫ్యూయల్ రేట్ పెరుగుతున్నాయి. అవును. మనం రోడ్స్ బాగుంటే కదా మన ఫ్యూయల్ కొంతవరకు పొదుపు చేయగలం. అవును. రోడే బాగా లేకున్నప్పుడు పొదుపు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంధనం పొదుపు చేయదు కనుక అది నచ్చినాయి. పేదవాళ్ళకి చేసే సాయం నచ్చినాయి. ఆయన అన్ని వర్గాలకి సమానంగా చూశాడు కనుక అది నచ్చింది. అప్పట్లో ఎన్టీఆర్ గారితో మీకు బాండింగ్ ఎలా ఉండేది సార్, రిలేషన్? బాగుంది. నేను ఒకప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్. నేను అభిమాన హీరో. చిన్నప్పుడు మా అభిమాన హీరో ఎన్టీఆర్. చిన్నప్పుడు కలిసారా సార్? అప్పుడు ఎన్టీఆర్ గారిని కలిసి చెప్పారా సార్? షూటింగ్ పోయినాము, కలిసినాము. తర్వాత ఆయన పార్టీ పెట్టినప్పుడు పోయి కలిసాము, అన్నీ చేసాము. సో ఆ సందర్భంగా మనకి టికెట్ ఇవ్వడం జరిగింది, ఫస్ట్ అటెంప్ట్. మీరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు అదోనికి చేసిన మంచి పనుల్లో అంటే, ఇప్పుడు మనం ఒక మంచి పని చేసుకుంటే మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటూ ఒకటి ఉంటుంది. మీరు అదోనికి నేను ఇది చేశాను, ఇంతవరకు ఎవరూ చేయలేదు, నేనే చేశాను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించిన పని ఏమైనా ఉందా సార్ మీకు? అప్పుడు ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కువ ఉండింది రాయలసీమ ప్రాంతంలో. మా నియోజకవర్గం అప్పుడు కౌతాలం కూడా మాకే ఉండింది. సో ఆ కాలంలో నెదర్లాండ్ నుంచి దానికి స్కీమ్ తీసుకొచ్చి, నెదర్లాండ్లో అక్కడ ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించి అది తీసుకొచ్చి హార్వీలో ఇన్స్టాల్ చేసి ఈరోజు 30 గ్రామాల్లో నీళ్లు తాగుతున్నామంటే దట్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్. అవును, దట్ ఈస్ మై గ్రేట్ అచీవ్మెంట్. రెండవది, చాలా సంవత్సరాల నుంచి పేదవాళ్ళకి ఇళ్ళు కట్టడం కానీ పట్టాలు ఇవ్వలేదు. అలాంటిది నేను ఆదంలో నా పీరియడ్లోనే దాదాపు 8,000 పట్టాలు పంచడం జరిగింది. దాదాపు ఒక 2,000 ఇళ్ళు కట్టడం జరిగింది. 2,000 ఇళ్ళు. అది దట్ ఈస్ మై గ్రేట్ అచీవ్మెంట్. ఇప్పుడున్న సమస్యలు ఏమైనా మీ దాకా వస్తాయా సార్? అదోనికి ఉన్న సమస్యలు, మెయిన్ సమస్యలు అంటే ఏం చెప్తారు ఇక్కడ? మెయిన్ సమస్య ఏమందంటే నిరుద్యోగానికి, చదువుకునే అబ్బాయిలకి ఉద్యోగాలు లేవు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ రావాలి, ఇన్స్టిట్యూట్స్ అవి రావాలి. తర్వాత రైతులకు నీళ్లు కూడా చాలా, నేను ఉద్యమం చేశాను, నీటి ఉద్యమం. ఎప్పట్లో సార్? 2006లో ఎల్ఎల్సి పరిరక్షణ కమిటీ కన్వీనర్గా ఒక నెల ఉద్యమం చేసిన. అమర్ నిహాద్ ఇచ్చా కూర్చున్నా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. సో నీటి కోసం పోరాటం చేశాము. బళ్ళారి వరకు పోయినాము, ధర్నా చేసాము. ఆదంలో ఒక నెల ధర్నాన్ని నడిపాము. ముఖ్యంగా రావాల్సిన నీళ్లు ఏవైతే మన కర్ణాటక నుంచి మనకి రావాలి నీళ్లు, జలచౌర్యం అవుతుంది అక్కడ. ఈ జలచౌర్యం నిరోధించేదానికే ఉద్యమం చేశాం. బైపాస్ సిస్టమ్ తీసుకొస్తే నీళ్లు మనకి 720 క్యూసిక్ మనకు కావాలి, ఆ నీళ్లు మన బార్డర్కి వస్తాయి. అది చేయడం, అది లేకుండా ఏమైపోయింది, జెండగా నీళ్లు వచ్చినప్పుడు కర్ణాటక బోర్డు కాల్లో జలచౌర్యం ఎక్కువైపోయి మాకు రావాల్సిన 720 క్యూసిక్ నీళ్లు రాక 300 వస్తాయి. సో ఇది ఎన్టీ రామారావు గారితో చర్చ చేసినది జరిగింది. అప్పుడు రాజారావు అని చెప్పి ఇరిగేషన్ దాంట్లో కమిటీ వేసి దీన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక కమిటీ వేశారు. అప్పుడు ఆ కమిటీలో నన్ను మెంబర్గా వేశారు. బివి మోహన్ రెడ్డి మినిస్టర్గానే వేశారు. ఈ గురువు రాఘవేంద్ర కాలువ అని మేమేం చెప్పామంటే, నది ఫ్లడ్డెడ్ వాటర్ తోటి ఇయర్లో 60 days పడుతుంది. ఈ ఎల్ఎల్సికి మనకు నీళ్లు రావు కనుక మనం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టి దానికి కనెక్టివ్ ఎల్ఎల్సికి ఇస్తే డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్ జరుగుతుందని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈరోజు 4 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టడం జరిగింది. బెల్గల్ రిజర్వేషన్ కానీ, పులికనమ రిజర్వేషన్ కానీ,
will organize. That is my our effect. రిజర్వాయర్ల విషయం దాకా వచ్చింది కాబట్టి పోలవరం మీరున్నప్పటి నుంచి జరుగుతూ ఉంది కదా సార్. ఇంకా ఎన్నాళ్ళు జరిగిద్ది, ఎప్పటికి పూర్తయిద్ది అనుకుంటున్నారు సార్ మీకున్న అనుభవం ప్రకారం? నా అనుభవం ప్రకారం ఎట్లా ఉందంటే గత ప్రభుత్వము సింగపూర్ మాదిరిగా సెట్టింగ్ వేసి సెట్టింగ్ చూపించాడు. ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి బటన్ నొక్కే ముఖ్యమంత్రి వచ్చాడు కానీ నీళ్లు బటన్ ఒత్తుతామనే ముఖ్యమంత్రి కాదు. ఎక్కడ ఒక ఎకరాకి నీళ్లు ఇచ్చిన పాపానికి పోలే. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు పొలాల మీద, వాళ్ళకి అవగాహన కూడా లేదు. వాళ్ళకి నీళ్ళ విషయం మీద అవగాహన కూడా లేదు. ఎందుకంటే ఆడ అన్నమయ్య మన వడదలు వచ్చినప్పుడు కొట్టుకుపోతే దాన్ని ఇంతవరకు రిపేర్ చేయలేదు. ఇంకా ఆయన ఏం కడతాడు పోలం? చంద్రబాబు నాయుడు గ్యాపిక్ హీరో, ఈయన బటన్ హీరో తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ ఉపయోగం లేని ముఖ్యమంత్రి. ఓకే సార్, ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు చూసుకుంటే గ్రాఫిక్స్ హీరో, జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే బటన్ హీరో. మరి రాష్ట్రానికి 2000 రేపు ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మరి రాష్ట్రానికి ఎవరు వస్తే మంచి జరిగిద్ది అనుకుంటున్నారు? ప్రజలకు మంచి జరగాలంటే బీజేపీ తీసుకొస్తే జరుగుతుంది, అభివృద్ధి జరగాలి. మరి ఇక్కడ బీజేపీ ఛాన్స్ లేదు కదా సార్? అభివృద్ధి జరగాలంటే బీజేపీ రావాలి. ఎందుకంటే ఎక్కడైతే బీజేపీ పరిపాలన రాష్ట్రాలు ఉన్నావో ఒకసారి యూపీపై చూడండి. యూపీలో గతంలో ఉండే కంటే యూపీకి ఇప్పుడు ఉండే యూపీకి చాలా తేడా అయింది, చాలా డెవలప్ అయింది. ఉద్యోగాలు వస్తున్నాయి. రెండోసారి కూడా బీజేపీ రావడం జరిగింది. వీళ్ళు అభివృద్ధి చేయడం లే, ఓట్ బ్యాంకింగ్ రాజకీయాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించారు. ఓట్ బ్యాంకింగ్ రాజకీయం మనకు అవసరం లే. అభివృద్ధి చేస్తే రాబోయే మన పిల్లల భవిష్యత్తు కాపాడాలంటే బీజేపీ రావాలా. ఇప్పుడు రాయలసీమ చూసుకుంటే ఇంకే ఎప్పటికి చూసినా కరువు ప్రభావిత ప్రాంతమేనా? రాయలసీమ రత్నాలసీమ అయ్యేది ఎప్పుడు? దానికి టోటల్గా ఎట్లా అంటే ఇక్కడ ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రజలు ఎన్నుకోబడే ప్రభుత్వం, ఫస్ట్ వాళ్ళకు ఈ రాయలసీమ ఏం చేస్తే బాగుంటుందని అవగాహన ఉండాలి. ఇప్పుడు ఏమైంది, గతంలో ముఖ్యమంత్రి హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పారు. ఈయన ఒక్కసారి ముఖ్యమంత్రి హైకోర్టే ఇస్తానని చెప్పారు. సో ఈ హైకోర్టు బెంచ్ హైకోర్టుతో అభివృద్ధి కాదు. ఇక్కడ మినరల్స్ ఉన్నాయి, చాలా మినరల్స్ ఉన్నాయి. కడప సైడ్ ఉన్నాయి, కర్నూలు సైడ్ ఉన్నాయి. దానికి సంబంధించిన మినరల్కి సంబంధించిన ఇండస్ట్రీ కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తీసుకురావాలి. అవి తీసుకొస్తే ఉండు. ఇప్పుడు పత్తికొండలోనే బంగాళాఖాతంలో ఉండాలని చెప్పారు. వజ్రాలు దొరుకుతున్నాయి. దాన్ని శుద్ధి చేసే కర్మగానం ఎక్కడుంది? విశాఖపట్నంలో ఉంది, విజయవాడలో ఉంది. ఇక్కడే పెట్టవచ్చు కదా. ఎక్కడైతే వజ్రాలు దొరుకుతావో అక్కడ ఫ్యాక్టరీ ఉండదు. కానీ వజ్రాలు ఒక పక్క, ఫ్యాక్టరీ ఒక పక్క. ఇది కాదు అభివృద్ధి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు చూసుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులుగా వెళ్ళారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళకి ఎందుకు రాయలసీమ గుర్తుకు రావట్లా? ఎందుకు రాయలసీమ వెనకబడిపోయింది? ముఖ్యంగా ఏమంటే ఎవరైతే ఇక్కడ ముఖ్యమంత్రులు అయ్యారో, చంద్రబాబు కానీ, ఎన్టీ రామారావు కానీ, ఎన్టీ రామారావు అసలు రాయలసీమ కాదు, ఆయన కృష్ణా జిల్లా, ఆయన హిందూపుంచి గెలిచాడు. ఆయన చేశాడు రాయలసీమకి. రాజశేఖర్ రెడ్డి, అలాగే ఇప్పుడు చంద్రబాబు, ఈయన మన రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, ఇదంతా అయ్యారు. రాయలసీమ మీద వీళ్ళు అభివృద్ధి చేస్తే ఆ కోస్తా ప్రాంతము, ఉత్తరాంధ్ర ప్రాంతం మాకు ఓటేదేమో అనే భయం, ఓటు రాజకీయ భయంతో రాయలసీమని అభివృద్ధి చేయలేకపోతున్నారు. అంటే ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళ? ఇక్కడ ప్రజలకి సీట్లు తక్కువ ఉన్నాయి కదా. ఇక్కడ అంతా కలిసి 52 సీట్లు అవుట్ ఆఫ్ 175. కానీ ఇటువైపు సీట్లన్నీ వన్ సైడే కదా సార్? ఇటువైపు సీట్లన్నీ వన్ సైడే కదా. మంచిదే, జగన్ చేస్తాడని చెప్పి 52కు 3 సీట్లు టీడీపీకి ఇచ్చి మిగతాది ఆయనకి ఇచ్చా. ఆయన కూడా గుండె ప్రాజెక్టు చేయలే, ఇక్కడ ఏ ప్రాజెక్టు కూడా ఆయన ఒక్క ప్రాజెక్టు కూడా చేయలే. ఒక చెరువులకి నీరు ఇప్పించిన పాపానికి పోలే. తర్వాత ఇక్కడ అవగాహన తీసుకోవడం లే, ఏమేమి అవసరమని. ఇప్పుడు అందరూ వస్తారు పత్తికొండకి, జ్యూస్ ఫ్యాక్టరీ అంటారు, పోతారు. టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ అంటారు. అన్ని ముఖ్యమంత్రులు.
ఇప్పుడు ఫ్యాక్టరీ పెట్టాలంటే వనరులు కావాలి, నీళ్లు కావాలి, అన్ని ఫ్యాక్టరీ కంటే ఉంటాయి. మరి పత్తికొండలో వనరులు ఉన్నాయా సార్? టమాటా పండుతుంది కదా మన ఏరియాలో. ఈ ప్రాంతంలో టమాటా బాగా పండుతుంది. టమాటాకి సంబంధించిన జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామన్నారు. సో దానికి సంబంధించిన టమాటా ఏ రకమైన సీడ్ ఉందో ఆ సీడ్ సప్లై చేస్తే ఇక్కడ రైతులు పండించి ఆ ఫ్యాక్టరీకి తీసుకోవాలి. లేకుంటే రైతులు ఏమవుతుంది, ఒక్కోసారి కొనేవాళ్ళు ఉండదు, రోడ్డు పైన పాసేస్తారు టమాటా, ఒక్కసారి రైజ్ అవుతుంది. అప్పుడు ఇంకోటి వాళ్ళకు ప్రొటెక్టివ్ రేట్ లేదు యాక్చువల్ టమాటా రైతులకు. రాయలసీమ ప్రాంతం ఇది, ఎందుకంటే వర్షాలు బాగా పడితే బాగా పండుతుంది, వర్షాలు సరిగా పండకపోతే పంటలు పండవు. ఇక్కడ మన ముఖ్యంగా మన వనరుల పైన ఒక అవగాహన చేసుకొని ఈ రాయలసీమ ప్రాంతంకి ఇండస్ట్రీ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే యురేనియం ఉంది, గ్రానైట్ ఉంది, మ్యాంగనీస్ ఉంది, అవును, తర్వాత చాలా గ్రానైట్లు ఉన్నాయి ఆ సైడ్, మన డైమండ్స్ ఉన్నాయి, బంగారం ఉంది. ఇవన్నీ ఉన్న రాయలసీమ రత్నాలసీమ మాత్రం అవ్వట్లా, కావడం కావాలని చేయట్లా. ఇది రావాలంటే ఒక బీజేపీ రావాలి. ఇవన్నిటికీ ఇండస్ట్రీ పెట్టే తీరుతుంది బీజేపీకి. మేము గెలుస్తామో ఓడుతామో అనే అభిప్రాయం వాళ్ళకి లేదు. అభివృద్ధి ఏమనేది చేసి చూపిస్తాం. ఈరోజు అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేసినందుకే బీజేపీ గెలుస్తుంది. కాదు సార్, మీరు 40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు కదా సార్, ఇప్పటికీ బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పటికీ బీజేపీ ననకేసుకొస్తున్నారు. మరి ఎందుకు బీజేపీకి అహర్నిశలు కృషి చేసి పనిచేశారు? మీకు బీజేపీ ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ మీరు ఉన్నారని కానీ ఏ పదవి గుర్తించలేదు ఎందుకంటారు? మరి ఇప్పటికీ బీజేపీ వెనకేసుకొని అవుతున్నారు కదా. అంటే ఎట్లా ఉంటుందంటే బీజేపీ పార్టీ ప్రతి 2 సంవత్సరాలుగా అధ్యక్షుడు మారుతాడు. ఒక అధ్యక్షుడు ఏదో బాగుంటాడు, ఆ అధ్యక్షుడు మారేపు ఇంకొక అధ్యక్షుడు వస్తాడు. ఈ పైరవ పని మేము చేయలేము. ముఖ్యంగా ఎక్కువ పైరవ పని చేసే వాళ్ళకే రకంగా, మేమంతా గ్రౌండ్ వర్క్ ఎక్కువ మాది, ఫీల్డ్ వర్క్, ప్రజలతో సంబంధం ఉంటుంది. రాత్రి ఏంటంటే ఆఫీస్లో కూర్చుంటాను, ఏం జరుగుతుందో ప్రజలు మనకు వచ్చి చెప్పుకుంటారు. సో ప్రజలతో సంబంధం పెట్టుకున్నాం, కానీ నాయకుల చుట్టూ తిరిగే సంబంధాలు పెట్టుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ మీద బీజేపీ ఫోకస్ పెట్టలా, నాయకుల పక్క తిరగడం లేదు. నేను ఫోకస్ పెట్టలేదంటే నాయకులు లేరనే కదా సార్? నాయకులు ఉన్నారు. విజయవాడకు మాటికి పోయి ఎవడు కలుస్తారు, ఢిల్లీకి పోయి కలవాలి, విజయవాడకు పోవాలి. ఇక్కడ ప్రజల సంబంధాలు తెగిపోతాయి. ఇక్కడ కనెక్టివ్స్ ఉండవు, అక్కడ ఉండేవానికి ఇక్కడ కనెక్టివ్స్ ఉండవు, ఇక్కడ ప్రజలతో సంబంధం ఉండడానికి పైన కనెక్టివ్స్ ఉండవు. వాళ్ళు గుర్తించాలి అధిష్టానం ఎవరు నిజంగా ఫీల్డ్ వర్క్, ఎవరు పార్టీ కోసం ఏం చేస్తున్నారు, ఎవరు సర్వీస్ ఇస్తున్నారు, కరోనా టైంలో ఎవరు పని చేశారు. మేము కరోనా టైం ఫుల్ పని చేసాం. 12 వార్డులో మనం బియ్యం పంచాం, కూరగాయలు పంచాం, డైలీ ఆహార ప్యాకెట్లు పంచాం, గ్రామీణ ప్రాంతంలో పంచాం, అన్నీ చేసాం. ఎవరు ముందుకు రాలేదు, మేము చేసాం. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కదా సార్, అప్పుడు ఎన్టీఆర్ గారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత యాక్టివ్గా ఉన్నా లేకపోయినా ఏమన్నా పార్టీలో ఆఫర్ చేసినా మా పార్టీలోకి రండి అని ఏమన్నా అంటే వేరే పార్టీ వాళ్ళు ఎవరు మా పార్టీలోకి రండి అని ఆహ్వానించడం జరిగిందా? జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయా? టీడీపీ వాళ్ళు వస్తారు, వైసీపీ వాళ్ళు వస్తారు. సీట్ ఇస్తామంటారా? సీట్ ఇస్తామంటారా? కాదు, నీకు మంచి గౌరవమైన పదవి ఇస్తాం, ఎమ్మెల్సీ ఇస్తాం, మాకు సపోర్ట్ చేయండి, లేకుంటే కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాం, మీరు మా జీప్ ఎక్కండి, మా జీప్ ఎక్కండి. లేదు సార్ మేము పోము, నేను ఉండేది బీజేపీ. మరి మిమ్మల్ని గుర్తించట్లేదు కదా సార్ బీజేపీ? గుర్తించకపోయినా నరేంద్ర మోడీ మీద ఉండే అభిమానంతో పార్టీలో అట్లే ఉంటాం. ఎప్పుడైనా కలిసారా సార్ నరేంద్ర మోడీ గారిని? ఎప్పుడైనా కలిసారా? కలవలే. గుజరాత్ లో పోయి ఉన్నప్పుడు ఒక మీటింగ్ లో పోయి చూసామని తప్ప ఫేస్ టు ఫేస్ ఎప్పుడు మాట్లాడలేదు. మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారా సార్ అప్పుడు రాజకీయాల్లో? ఉన్నారు కదా, ఒక సంఘ పరివార సభ్యుడిగా ఉన్నారు ఆయన. తిరిగాడు, దేశమంతా తిరిగాడు, అనుభవం తీసుకున్న తర్వాత ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాడు. నిజంగా చెప్పాలంటే ఆయన బీద వాళ్ళ కష్టాలు ఏమనేది ఆయనకు ఒకరికి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన స్వయాగా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సో ఆ పేదవాడు ఏ రకంగా
ఏం కావాలనేది ఆయనకి తెలుసు. కనుక ఈరోజు మనం చేసే కార్యక్రమము నరేంద్ర మోడీ పేద కుటుంబం నుంచి వచ్చినారు కనుక ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి నెక్స్ట్ ఇంక 2 నెలల్లో కేంద్రంలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్రంలో ఎన్నికలు జరిగిపోతున్నాయి. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిందంటారా? బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వస్తుంది. ఇక్కడ కూడా కరెక్ట్ అంత గ్యారంటీగా ఎలా చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు? ఏది చేసిన పనులు మాకు గౌరవంగా ఉన్నాయి. ఈరోజు 80 కోట్ల మంది ప్రజలకి ఉచిత బియ్యం ఇస్తున్నాం. కరోనా టైంలో ఉచిత వ్యాక్సిన్ ఇచ్చాం. విదేశాలు కూడా మనం వ్యాక్సిన్ సప్లై చేసాం. ఈరోజు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మిలిటరీకి కావాల్సిన సామాగ్రి ఈరోజు మన దేశంలో తయారు చేస్తున్నాం. అలాగే చిన్న ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో మహిళలకు గుర్తించేదానికి వికసిత్ ప్రోగ్రాంలో కొన్ని కార్యక్రమాలు చెప్పాం. స్వయం ఉపాధి కింద మీరు పైకి రండి అని. అలాగే కనెక్టివ్ రోడ్స్, సడక్ యోజన అన్ని ఇచ్చిన వాళ్ళు చేసినాం. తర్వాత ఆయుష్మాన్ స్కీము 5 lakhs. సో ఇవన్నీ ప్రజలకు కావాల్సినవన్నీ ఇల్లు కట్టాము. సో ఆ కాన్ఫిడెంట్ ఉంది, డెవలప్ చేసాము, చూపించాము. మరి అన్ని ఇచ్చిన వాళ్ళు సార్, మరి అన్ని ఇచ్చిన వాళ్ళు మరి రాష్ట్రం విభజన జరుగుతున్నప్పుడు ఆ రోజు వెంకయ్యనాయుడు గారు 5 సంవత్సరాలు కాదు ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పిన వాళ్ళు మరి అది ఎలా మర్చిపోయారు సార్? 10 సంవత్సరాలు మనం సాయం చేసాం కదా ఆంధ్రాకి. ఎక్కడ సార్ రైల్వే జోన్ అన్నారు? రైల్వే జోన్ ఇప్పుడు నిన్ననే కాంట్రవర్సీ వచ్చింది. అది రైల్వే మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు ల్యాండ్ ఇవ్వలేదు, ల్యాండ్ ఇస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. మరి అక్కడ కలెక్టర్ ఏదో ఒక లెటర్ చూపించి మేము ల్యాండ్ ఇచ్చామన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా సార్ 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పి ప్యాకేజ్ అని చెప్పాడు. సరే తర్వాత అర్థం చేసుకున్నాడు. తర్వాత స్లోగా ఏదైతే అర్థమవుతుందో, ఇప్పుడు స్పెషల్ హోదా అనేది కాంగ్రెస్ వాళ్ళు కేవలం ఒక రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణని ఆంధ్ర రాష్ట్రం డివైడ్ చేసినప్పుడు ఈ రాష్ట్రానికి క్యాపిటల్ లేదు, ఆదాయ వనరులు లేవు. ఆలోచించుకోకుండా స్పెషల్ హోదా అని చెప్పి రాసిపోయాడు కానీ ఇవ్వలే. అవును చెప్పాడు కానీ ఇచ్చింటే ఈ పరిస్థితి ఎందుకు ఉండేది? ఆయన ఇవ్వకుండా ఒకే తెలంగాణని సపరేట్ చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా మనకి పరిస్థితి అయిపోయింది. సో ఇవన్నీ చక్కదిద్దాలి. ఇక్కడ పొటెన్షియల్ ఉంది, ఇక్కడ చదువుకునే అబ్బాయిలకు చాలామంది ఉన్నారు. ఈ శక్తిని అంతా ఉపయోగించుకోవాలంటే బీజేపీ రావాలి. ఫైనల్గా సార్, అయోధ్యలో రామ మందిరం కట్టడం అది ప్రతి ఒక్క భారతీయుని, బీజేపీ నాయకుని, బీజేపీ కార్యకర్తది, భారతీయుడు హిందువుగా చెప్పుకునే ప్రతి ఒక్కడికి అయోధ్యలో రామాలయం కట్టడం అదొక డ్రీమ్లా పెట్టుకున్నారు అందరూ బీజేపీ వాళ్ళు. కానీ అది ఫైనల్గా నెరవేరింది. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్ మీరు? అది బీజేపీ హయాంలో నెరవేరింది. బీజేపీ ఏమంటే చాలా సంవత్సరాలు 500 సంవత్సరాల నుంచి పోరాటం చేసి చాలా మంది చనిపోవడం జరిగింది. దేశాల్లో అందరికీ కంట్రీస్ ఉన్నాయి. ఇస్లామిక్ కంట్రీ ఉంది, క్రైస్తవులకి కంట్రీ ఉంది. మన హిందువులకి ఎక్కడ ఉంది కంట్రీ? ఒక భారతదేశం తప్ప మనకి వేరే కంట్రీ లేదు. కనుక ఈరోజు భారతదేశంలో ఉండే హిందువుల మనోభావాలకి కోర్టు ఒక తీర్పుకి వీళ్ళ మనోభావాల్ని కాపాడేదానికి రామాలయం అక్కడ కట్టడం జరిగింది. ఈరోజు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. భారతదేశం టోటల్గా ఎప్పుడు కూడా కాషాయం జెండా కనపడలేకుండా పల్లె లేదు. ఈరోజు కాషాయం జెండా కనపడిందంటే రాముని యొక్క ఆశీర్వాదం. అది ప్రతి గ్రామంలో అన్ని పార్టీ వాళ్ళు చేశారు. ఈ పార్టీ అనేది కాదు, ఇది బీజేపీ వాళ్ళు చేసింది కాదు, ప్రజల్లో వచ్చింది అది. అవును, అంటే బీజేపీ దాన్ని ఏమంటారు తీసుకెళ్ళింది అని అనుకోవచ్చు. బీజేపీ దారి చూపించిండొచ్చు కానీ ప్రజల్లో వచ్చింది అది చైతన్యం. రాముడి యొక్క భక్తి, ఆరాధన ఇవన్నీ పుట్టకతో వచ్చింది. ఎంతమంది వచ్చారంటే పల్లెల్లో, ప్రతి గ్రామంలో ఊరేగింపు. మీకు ఆహ్వానం అందిందా సార్? ఒక సీనియర్ నాయకుడిగా బీజేపీలో మీకు ఆహ్వానం అందిందా? ఆహ్వానం అంటే అక్కడే మాకు అందలేదు. కానీ
ఇక్కడ లోకల్గా వచ్చినాం, పోయినాం, ఊరేగింపులో పాల్గొన్నాం. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా రాజకీయాల్లో రాణించాలి, దేశానికి మరిన్ని సూచనలు ఇవ్వాలి, దేశాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. H6 ఛానల్ నుంచి నమస్కారం. నమస్కారం.